ఎంగిలి పూలు నేను సురువైంది పిల్ల అది వాళ్ళు చేసుకున్నారు, పిల్లలు చేసుకుంటారు. ఇక పనికి వెళ్ళినాం మేము, పనికి వెళ్తాను. ఓ పిల్ల ఇక రా అక్కడ పోదామా పిల్ల వేలా ఓ పిల్ల అమ్మా ఇదేం సకదానం ఏ మా మనమరాలు బతుకమ్మ పండుగ ఎట్టడం చేసి అడుచుకుందామని పోతుంటది మీ కండక్టర్. ఓ మనమరాలా ఏడికెళ్ళి వస్తున్నావు? అరే బతుకమ్మ పండుగ ఎట్ట ఆడిరో చూద్దామని చెప్పి నువ్వు నువ్వు ఆడినావా బతుకమ్మ? బతుకమ్మ ఆడలే బచ్చిగా హైదరాబాద్ కు వస్తే గిదేనా మీ మర్యాద? అదే రామ్ రామ్ అన్నా కానీ రామ్ రామ్ అన్నదా నీకు? అబ్బా అన్నాడు, రామ్ రామ్ వేసిన రామ్ రామ్ నీకు. కోయిలాగా మన వార్తలు చూస్తున్నట్టుంది. చూస్తున్నావా వార్తలు? చూస్తున్నా. ఎట్ట అనిపిస్తుంది? బాగా మంచిగా అనిపిస్తున్నది. బతుకమ్మ పండుగ మరి మీ ఇంటికల్లా ఆడిందా బతుకమ్మ ఆట? ఆడిల్లు మా దగ్గర. ఆడిందా? పూలు తెచ్చిచ్చావా? ఉత్తదేనా మగోని? ఉత్తది. అమ్మా ఆమె బాధ ఆమె పడ్డదా? ఇక రాది మా మనవరాలు స్వాగతం చల్లకుండా ఇక రాది. ఇప్పుడు వర్షం పడుతుంది. మా మనవరాలు కలిసి ఏం చెప్తారు ఏం కదా అని వచ్చినా నన్ను పోనిచ్చారా ముందర పోని. ఏముంది హైదరాబాద్ కోయిలాగారు మన వార్తలు చూస్తున్నాయట. కండక్టర్ ఆయన పసలు ఆయన పానమంతా పసల మీద ఉంది. ఇక రావు ఏడు వేస్తున్నావు జైనదా? మరి నేను బతుకమ్మ ఆట ఆడినావా? ఉత్తదేనా? ఉత్తది. అమ్మా నువ్వు ఆడినావా? ఉత్తదేనా? ఆడినావా? ఏమేం పూలు తెచ్చినావు? బంతి పూలు, చామంతి, గునుగు, తంగడి పువ్వు. అమ్మా ఏ ఊరు మీది? బేలా. నీ పేరేం పేరు? మంజుల. సపాట్లతో ఆడిరా బతుకమ్మ? డీజే పాటలు పెట్టిరా? సప్పట్లతో అంతేనా? ఒక పాట వాడు. రాదు పాటలు రావు. ఈమెవరామే? ఓ మనవరారా మీరు కట్టబోద్ది ఏమే? ఓ పిల్ల ఓ అమ్మా ఏడు వేస్తున్నావా మా ఓ మనవరాలా? బతుకమ్మ మాట ఆయన అవుతుందేనా? ఏ ఊరు మీది? మరి బతుకమ్మ ఆటలు ఎట్ట ఆడిరు? మంచిగా సపోర్ట్తో ఆడిరా? స్టార్ట్ కదా, ఇంకా బాగా రోజులు ఉంటది కదా, 9 days. నిన్ననే కదా, ఇవాళ శారదేవి కూర్చుంటాయి, దుర్గాదేవి. సార్ వస్తాయి కానీ ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి, దుర్గాదేవి దగ్గర. మరి నేను బతుకమ్మ ఎన్ని పూలతో పేర్చినావు బతుకమ్మని? సార్ ఫస్ట్ వైట్ పూలతోని పిల్లలకి ఇచ్చినాం. మళ్ళీ ఎన్ని రకాల పూలు పెట్టినావా బతుకమ్మకు? బాగా పువ్వులు ఉంటాయి. మీ ఆదిలాబాద్ అడవులలో ఎసోని పూలు దొరుకుతాయి ఎక్కువ? పువ్వులు, చామంతి పువ్వులు, బంతి పువ్వులు, ఇంకా ముద్ద బంతులు అంటారు, ఇంకా గడ్డి పువ్వులు, బాగా పువ్వులు ఉంటాయి సార్. ఇప్పుడు పేరు తెలుస్తలేదు కానీ ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి, అలంకరణ చేసుకొని కూర్చోబెట్టి. అర్జెంట్ ఏం లేదు కానీ మాట్లాడి ముచ్చట్లు. బతుకమ్మ పండుగ ఎట్టు వచ్చిందో ఏం కదా రెండు ముచ్చట్లు